కానీ నేను చెప్పే ఈ టాపిక్లో ఏదో ఒక మాట పరుచుకొని నేనున్నానని చెప్పి మనకు చేతనైన సహాయం మనం చేసేట్టుగా కనుక ఉంటే ఆ ఒక్క మాట చెప్పి వాళ్ళకి చిన్న హెల్ప్ చేస్తే వాళ్ళ జీవితకాలం మిమ్మల్ని గుర్తుంచుకుంటారు. హాయ్, హలో మై ఫ్రెండ్స్. ఈరోజు మనం నేనున్నానని మనకి చేయూతనిచ్చే ఒక సెంటిమెంట్ని గురించి మనం మాట్లాడుకున్నాం. నేను చెప్పే ఈ టాపిక్లో ఏదో ఒక మాట మీకు నచ్చుతుంది. అది మీకు నచ్చి మీరు అవతల వాళ్ళని ప్రోత్సహించడానికి బాగుంటుంది. చూడండి, చివరి వరకు చూడండి. వీడియో చూసి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేనున్నానని మనకి ఎవరైనా చిన్న భరోసా ఇస్తే మనం చాలా హ్యాపీగా ఫీల్ అవటం అలా ఉంచి మనం ఇంకొక అడుగు ముందుకు వేయగలుగుతాం. అలాగే నేనున్నానని మనకి భరోసా ఇవ్వాలి. డబ్బు పెట్టక్కర్లేదు, ఇంకా వేరే ఏ సహాయం అక్కర్లేదు. ఒకే ఒక్క మాట నేనున్నానని మనకి ఎవరైతే ముందుకొస్తారో మనం చాలా ఎదగలుగుతాం. కాబట్టి మనం ఇంకొకళ్ళ కోసం ఎలా ఎదురు చూస్తున్నామో మనం కూడా అవతల వాళ్ళకి అలా భరోసా ఇచ్చేలాగా ఉండాలి. భరోసా ఇవ్వాలి, చేయూతనివ్వాలి. వాళ్ళని ఎదిగేలాగా మనం కూడా వాళ్ళని పైకి తీసుకురావాలి. సో ఏ విషయం అయినా సరే, ఇప్పుడు ఒక ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి, అతని దగ్గర అది సాధ్యమా అసాధ్యం అనేది కాదు. ఫ్రెండ్కి ఇబ్బంది వచ్చిందంటే రే నేనున్నాను రా అని ముందు మాట చెప్పాలి. ఆ మాట చెప్పేసరికి అవతల వ్యక్తికి ధైర్యం వస్తుంది. అంతేగాని నా దగ్గర లేవు, నేను ఎలా ఇవ్వగలను, ఇవన్నీ ఆలోచించుకోకూడదు. మనం ఇచ్చే ఒక్క మాట వాళ్ళకి ప్రోత్సాహం అవుతుంది, మనసులోంచి ఒక ధైర్యం అవుతుంది. ఇవన్నీ వస్తాయి. ఎప్పుడైనా సరే, ఎవరమైనా సరే, పిల్లలకి పెద్దవాళ్ళు కానీ, ఇప్పుడు పిల్లలు చదువుతున్నారనుకోండి, మనం ఫీజు కడతామా కట్టలేమా అనేది అనవసరమైన విషయం. కానీ రే నేను చేస్తాను రా, మీరు చదవండి రా అని మాట చెప్తే వాళ్ళు చదవటంలో ముందుకు వెళ్తారు. అప్పుడు అప్పో సొప్పో చేసి మనం కట్టగలుగుతాము. ఇలాంటి భరోసాలు. అలాగే పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయి ఉద్యోగాలు వచ్చి వాళ్ళు బతుకుతున్నప్పుడు తల్లిదండ్రులు ఊళ్ళో ఉంటారు కదా. ఉన్నప్పుడు ఏదైనా ఇబ్బంది వచ్చిందని తండ్రి ఫోన్ చేసినప్పుడు, తల్లి ఫోన్ చేసినప్పుడు, అదేందమ్మా అలా మాట్లాడుతున్నారు, మేము లేమా ఏంటి, మేము మీ పిల్లలం కాదా, మేము మిమ్మల్ని ఆదుకోలేమా, మేము ఉన్నాం కదా అని ఒక మాట చెప్తే వాళ్ళకి తర్వాత సంగతులు తర్వాత మనం చేస్తామా లేదా అనేది కూడా మనం కూడా చెప్పలేము. కానీ ఆ మాట ముందు మనం చెప్పేస్తే వాళ్ళు చాలా ధైర్యంగా ఉంటారు. ఇలాగే ఏ విషయమైనా సరే, ఉద్యోగ విషయంలో కానీ, కోలింగ్ ఉన్నాడు అనుకోండి, ఏదైనా ఆఫీస్లో ఏదైనా ఇబ్బంది వచ్చినా, అదేంటి బ్రదర్ నేనున్నా కదా, నీకేంటి, నేను చూసుకుంటా కదా, నాకు కూడా తెలుసు కదా, ఈ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం అని ఒక మాట చెప్తారు. అలా చెప్పాలి, చెప్తారు కాదు చెప్పాలి. చెప్పినప్పుడు ప్రాబ్లం అతనంతటా అతనే సాల్వ్ చేసుకుంటాడు. ఎందుకంటే నాకు చెప్పేవాడు ఉన్నాడు అనే ధైర్యం వస్తుంది. ఆ ధైర్యంలో నుంచి ఆలోచన వస్తుంది. ఆలోచనలో నుంచి ఆ పని అయిపోతుంది. అలా ఉంటుంది అన్నమాట. అలాగే మనం ప్రతి విషయాన్ని కూడా ఎక్కువ ఆలోచించుకుంటాం. ఆ ఎక్కువ ఆలోచించుకున్నప్పుడు
ఇంట్లో వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ ఎవరైనా సరే మన బాధని మన దీనత్వాన్ని చూసి నేనున్నాను, నీకేంటి, నేను చేయగలుగుతా కదా అని ఒక మాట చెప్తే చాలా సమస్యలు విడిపోతాయి. చాలామందికి సమస్యలు ఉండవు. అదొక్కటి మనం అందరం కూడా ఏర్పరచుకుందాం. ఆ సన్నిహిత్యాన్ని ఏర్పరచుకొని నేనున్నానని చెప్పి మనకు చేతనైన సహాయం మనం చేసేట్టుగా ఉంటే అది ఆటోమేటిక్గా మనలో ఫ్రెండ్షిప్ పెరుగుతుంది. మనకి ఉన్న ధైర్యానికి ఇంకొంచెం ప్రోత్సాహం వచ్చేసరికి మనలో చెప్పలేని దాన్ని ఆలోచన శక్తి వస్తుంది. ఈ విషయాలే కాదు, ఎక్కడన్నా ఎవరైనా మనం ఏ బస్సులోనో ఏ దగ్గర వెళుతున్నాం అనుకోండి, షాపింగ్కో, ఎవరన్నా తలవనాళ్ళు అడిగినప్పుడు మనం సహాయం చేయాలి. ఇప్పుడు పెద్దవాళ్ళు నుంచున్నారనుకోండి, అదేంటండి కూర్చోండి మేము నుంచుంటాంలేండి అని చెప్పాలి. అడ్రస్ తెలవలేదనుకోండి, ఈ మధ్యకాలంలో కొందరు కుర్రాళ్ళు ఏం చేస్తున్నారంటే తప్పు అడ్రస్సులు చదువుతున్నారు. ఇది నేను చాలా చూశాను. కానీ అలా చెప్పొద్దు. ఎవరైనా సరే వాళ్ళకి ఏ సహాయం చేయాలో ఆ సహాయం చేసి, పర్వాలేదండి ఇగో నా నంబర్ ఇది, మీకు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు కూడా నన్ను కాల్ చేయండి, నేను సలహా చెబుతాను, నేనున్నాను, మీకు ధైర్యంగా ఉండండి అని ఇలా చెప్పుకురావాలి. అప్పుడు మనం ప్రతి వాళ్ళము కూడా ఎక్కువ ఆలోచించం, ప్రతి పని ఈజీగా అవుద్ది, మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. ప్రతి వాళ్ళు కూడా పక్కన వాళ్ళకి నేనున్నాను, అయినాళ్ళ కానాళ్ళ అనేది ఆలోచించవద్దు. ఆ ఒక్క మాట చెప్పి వాళ్ళకి చిన్న హెల్ప్ చేస్తే వాళ్ళు జీవితకాలం మిమ్మల్ని గుర్తుంచుకుంటారు. అర్థమైంది కదా? అలా మీరు కూడా చెయ్యండి. మీరు విని చేస్తారనే ఆశ నాకుంది. కాబట్టి నేను చెప్పింది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేసుకోండి. ఓకే.